సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన చెంచు నేతలు చిగుళ్ల మల్లికార్జున్, గురుబయ్య, పద్మను అరెస్ట్ చేశారు. ఇక స్టేషన్లో ఉంచి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. అమరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న చెంచు నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి బలవంతంగా ఇంటి నుంచి తీసుకొచ్చారని హరీష్ రావుకు వివరించారు. హైదరాబాద్లో టాప్ 10 స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఏడాదికి 30 మందిని చదివించాలని చెంచులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన చెంచు నేతలు చిగుళ్ల మల్లికార్జున్, గురువయ్య, పద్మను అరెస్ట్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెంచు నేతలను ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీస్ స్టేషన్లో ఎందుకు పొద్దరించలు ఉంచారు? సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఏం చెప్తున్నారు? కుమార్, ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా గిరి వికాసం పథకాన్ని ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే వినతి పత్రాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే అంచనా వేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లకు వెళ్లి పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు, పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినట్టుగా మనకు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కొంతమంది స్వేరోస్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లను కావచ్చు కూడా అరెస్ట్ చేసినటువంటి పద్దార పోలీస్ స్టేషన్, తర్వాత అమరాబాద్ పోలీస్ స్టేషన్, తెలకపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ రోజు సీఎం వచ్చిన నేపథ్యం ఏంటంటే చెంచుల సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చారు. అయితే చెంచులను, చెంచు నాయకులను కూడా ఈ రోజు ముందస్తు అరెస్టు చేయడంలో పోలీసులు వదిలిపెట్టలేదని చెప్పవచ్చు. చెంచు నాయకులు, చెంచు రాష్ట్ర నాయకులు, చెంచు ఐక్యవేదికకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు, మాజీ సార్లపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మల్లికార్జున్ తో పాటు చెంచు నాయకుడు గురువయ్యతో పాటు పద్మ అనే వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు కేవలం మాకున్నటువంటి సమస్యలను చాలా ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా మేము నివృత్తి చేసుకుంటాం, ఒక వినతి పత్రం ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డికి అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళని ముందస్తుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు, అమరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి అక్కడనే కూర్చోబెట్టారు. మొత్తంగా చూసినట్టయితే సమస్యలను విన్నవించడం, సమస్యలను అడగడం కూడా తప్పేనా? చెంచు లోకానికి, చెంచు ప్రదేశానికి వచ్చినప్పుడు మా సమస్యలు మేము విన్నవిస్తే తప్పేంటి అని చెప్పేసి అడుగుతున్నటువంటి క్రమంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ మల్లికార్జున్ ఎవరైతే చెంచు నాయకుడు ఉన్నాడో అతనికి ఫోన్ చేసి ఏం జరిగింది, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయానికి, చిన్న విషయానికి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి సిఐతో నేరుగా మాట్లాడి, అమరాబాద్ సీఐతో మాట్లాడి వీలైతే సీఎం కల్పించండి, అవసరమైతే ఒక ఎస్కార్ట్ గా ఒక ఎస్ఐని పంపించండి, లేని పక్షంలో వాళ్ళ ఇంటి వద్దనన్నా వదిలిపెట్టండి, కానీ అట్లా పోలీస్ స్టేషన్ లో ఉంచుకోవడం పద్ధతి కాదని చెప్పేసి ఆయన గట్టిగానే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం నాగర్ కర్నూలు పర్యటన ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే వినతి పత్రాలు ఇచ్చినటువంటి హామీలను అడుగుతారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.